హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. చాలా సింపుల్గా టేస్టీగా. ఫస్ట్ అయితే మేము 1/2 kg చికెన్ తీసుకొని వాష్ చేసుకున్నాము. నెక్స్ట్ దాంట్లో కొంచెం పసుపు, 1/2 teaspoon కారం, కొంచెం సాల్ట్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదిలా అయ్యే వరకు అయితే మనం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్లేట్లో 4 లవంగాలు, 2 ఇలాచి, ఒక దాల్చిన చెక్క, జాపత్రి, ఇంకా కొంచెం జీలకర్ర, 4 ఎండుమిర్చి అయితే ఫ్రై చేయించుకోవాలి. దీంతో పాటు నువ్వులు కూడా ఫ్రై చేయించుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర అయితే దాంట్లో యాడ్ చేసుకోవాలి. దీంతో పాటు 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే మనం కట్ చేసుకొని దీంట్లో ఫ్రై చేయించుకోవాలి. ఇదేలా అయ్యే వరకు అయితే మనం ఫ్రై చేయించుకోవాలి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని ఫ్రై చేయించుకోవాలి. ఇది హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేయించుకోవాలి. దీంట్లో మనం కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేయించుకోవాలి. దీంట్లో మనం ముందుగా పెట్టుకున్న మ్యారినేట్ చికెన్ అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి, మీరు కూడా ట్రై చేయండి. దీంతో పాటు ఇంకా వీడియోస్ చేసాము, అవి కూడా చూడండి. దీన్ని ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో 5 minutes లేదంటే 10 minutes అయ్యాక మధ్యలో కలుపుతూ ఉండాలి. అప్పుడు అడుగంటకుండా ఉండిద్ది. దీంట్లో ఇప్పుడు మనం ఎందాక పెట్టుకున్న ఎండుమిర్చి అవన్నీ పొడి చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి. దీంట్లో 1/2 యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ధనియా పౌడర్ కూడా 1/2 యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి.
మళ్ళీ దీని మీద మూత పెట్టుకొని అయితే మనం ఉడికించుకోవాలి. 2 minutes దీన్ని ఉడికించుకోవాలి. దీని తర్వాత మళ్ళీ మనం మిక్స్ చేసుకోవాలి. దీంట్లో అప్పుడు హాఫ్ వేసాం కదా, ఇప్పుడు కూడా ఇప్పుడైక మిగిలింది మనం దీంట్లో యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీంట్లో మనం కొంచెం మిరియాల పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి దంచి. ఇంకా లాస్ట్లో మనం కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే, మన చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. చూసారా ఎంత బాగుందో.